Hi gang, this is Chamali and welcome to my YouTube channel. Good morning from Nainital. టైం ఇప్పుడు మార్నింగ్ 5:45 అయింది. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేద్దాం అనుకున్నాము, బట్ ఇప్పుడే చెక్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి భీమ్తాల్ వెళ్ళి, అంటే నిన్న చెప్పాను కదా నైనితాల్ అండ్ భీమ్తాల్కి మధ్యలో మా స్టే. సో ఇక్కడ నుంచి 10 kilometers భీమ్తాల్. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసేసి నైనితాల్ వెళ్ళి అక్కడ నైనితాల్లో ఒక 2-3 hours ఉండి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. సో ఎర్లీగా బయలుదేరుతున్నాము. సో దిస్ ఈజ్ అవర్ స్టే అండ్ దట్ ఈస్ అ వ్యూ పాయింట్. యాక్చువల్లీ ఇక్కడ కింద క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి. అదే ఫస్ట్ బుక్ చేసాము, కానీ నిన్న చెప్పా కదా వాన వల్ల అది క్యాన్సిల్ చేసాము. సో రూమ్స్లో స్టే చేసాము. అంటే దిస్ ప్లేస్ ఈజ్ నైస్, బట్ వన్ టైం మూవీ లాగా ఒక్కసారి స్టే చేయొచ్చు చాలు. మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేసే అంత కాదు. ఇది మాకు స్టే వచ్చేసి 2600 అయింది, ఇంక్లూడింగ్ డిన్నర్. మా స్టే నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు భీమ్తాల్ లేక్. 19 kilometers చూపిస్తుంది ఇక్కడ నుంచి. వెళ్దామా? ఇక్కడ నుంచి ఒక 1/2 an hour చూపిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మేము నైనితాల్ వెళ్ళి నైనితాల్ నుంచి ఒక 11-11:30 కల్లా బయలుదేరితే ఇట్ విల్ బి గుడ్. ఇంకా ఎక్కడ ఆకుండా డైరెక్ట్ దేహరాదూన్. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ సైక్లింగ్ ఈ ఫాగ్లో. ఎంత అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్ళినా సైక్లిస్ట్ మాత్రం డెఫినెట్గా ఉంటారు. అసలు వాళ్ళు క్రేజీ, వాళ్ళు హైలైట్ అంటారు. ఇలాంటి ప్లేసెస్లో మొత్తం కవర్ అయిపోయింది మంచిదా. రైట్ సైడ్ అసలు ఏం వ్యూ కనిపించట్లా. ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఎన్నిసార్లు వచ్చినా ఇదే ప్లేస్కి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు వింటర్లో వస్తే మొత్తం మంచు కొండలు కనిపిస్తాయి. ఈ సీజన్లో ఇట్లా మొత్తం ఫాగ్ అండ్ క్లౌడ్స్ ఒక రేంజ్లో ఉంటాయి. సో ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు ద సేమ్ ప్లేస్, ఒకే ప్లేస్కి ఎన్నిసార్లు వచ్చినా ఇదే ప్లేస్కి ఇట్ విల్ బి డిఫరెంట్ వ్యూ ఉంటుంది. సో వర్త్ ఇట్. నైనితాల్, షిమ్లా ఇలాంటి ప్లేసెస్ సీజన్ బట్టి భలే డిఫరెంట్గా ఉంటాయి. ముస్సోరీ, వావ్, అన్ని చోట్ల ఆగాలనిపిస్తుంది, అని ఏం చేయలేము. లాంగ్ రైడ్స్లో వచ్చినప్పుడు ఎక్కువ ఆగలేదు. సో భీమ్తాల్ వచ్చేసాము. దిస్ ఇస్ భీమ్తాల్ లేక్. సో ఒక చిన్న రౌండ్ వేస్తున్నాము లేక్ చుట్టూ. లేక్ అయితే స్టార్టింగ్లో మొత్తం చెట్లు సరౌండ్ అవ్వడం వల్ల మొత్తం గ్రీన్గా ఉంది. ఇది కొడైకెనాల్ లేక్ అంత ఉంది. నైనితాల్ లేక్ అయితే చాలా పెద్దగా అనిపించింది నాకు. సో ఇది భీమ్తాల్ లేక్. ఇట్స్ లైక్ ట్విన్స్ లాగా భీమ్తాల్ లేక్, నైనితాల్ లేక్. ఇక్కడ దీస్ 2 places చాలా ఫేమస్. ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ లేక్. ఫుల్ స్టిల్ వాటర్, రిఫ్లెక్షన్ అయితే ఎంత క్లియర్గా ఉందో ఈ మౌంటైన్ది. అండ్ మొత్తం గ్రీన్గా ఉంది బికాజ్ క్లోజ్డ్ వాటర్, మొత్తం చెట్లతో సరౌండ్ అయింది కదా. భీమ్తాల్లో ఫ్యూయల్ అప్ చేస్తున్నాము, ఎందుకంటే వాడిది ఆల్మోస్ట్ అయిపోయింది. అది ఇంకా రిజర్వ్లో కూడా రాలేదు. కట్టుచ్చేస్తా. సో ఆల్మోస్ట్ 32,400. నిన్న స్టార్ట్ అయినప్పుడు 32,042 కదా. 350 kilometers వచ్చింది. 35 వచ్చింది మైలేజ్. అంటే 10 liters వాడామనుకుందాం, బికాజ్ ఇంకా రిజర్వ్లోకి రాలేదు కదా. 800 కొట్టిస్తున్నా, ఇంకా నా రిజర్వ్లో కూడా రాలా. బట్ ఆల్మోస్ట్ వచ్చే స్టేట్లో ఉందిలే. 97.48. దేహరాదూన్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. సో వీ స్టాప్డ్ ఎట్ అ వ్యూ పాయింట్. ఏంట్రా పైకెక్కావు? సెల్ఫీ పాయింట్ అంటే ఇది. ఒక రోడ్ కనిపిస్తున్నా. వి కేమ్ లైక్ దట్. ఇప్పుడే వ్యూ పాయింట్ చూపించానా, జస్ట్ 2 minutes అయింది. అప్పుడే మొత్తం కవర్ అయిపోయింది వ్యూ ఫాగ్తో. చాలా 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 తగ్గింది విజిబిలిటీ. ఫాగ్లో చూస్తాం. ఒకేసారి ఇంత కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ లైట్స్ వేశారు. ఓకే, నౌ ఇట్ ఈస్ బెటర్. ఇదే లేక్ అంటే అస్సలు కనిపించలేదు. సో వీఆర్ ఆస్కింగ్ బోటింగ్కి ఎంత అవుతుంది అని. ఫర్ హాఫ్ రౌండ్ 160, ఇద్దరికి కలిపి ఫర్ ఫుల్ రౌండ్ 210 అన్నారు. సో ఫుల్ రౌండే వెళ్తాం, బట్ బోటింగ్ స్టార్ట్ అయినాక కొంచెం ఇదంతా క్లియర్ అయితే బాగుంటుంది. లేక్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కవర్ అయిపోయింది.
ఇదే నైన్తాల్ లేక్, అసలు కనిపించలేదు. ఆ భీమ్తాల్ లేక్ ఎంత క్లియర్గా ఉంది కదరా, ఇక్కడ చూడు ఎంత ఫాగ్ పట్టేసింది. అదే ఎంత పెద్దగా ఉన్నాయి చూడరా. ఇదే మన నైనితాల్ లేక్. ఐ థింక్ ఫుల్ డ్రీమీగా ఉంటుందిరా. ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయింది కదా, ఇదే లేక్. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, అట్లీస్ట్ కొంచెం క్లియర్ అవుతుందేమో అనుకున్నాం. సో వీఆర్ ఈటింగ్ ఇన్ దిస్ కెఫే, ఎందుకంటే బైక్స్కి లగేజ్ ఉంది కదా, సో ఎదురుగా ఉంటుందని. ఎంత కంప్లీట్ జీరో విజిబిలిటీ ఉంది, ఇప్పుడు కంప్లీట్ విజిబిలిటీ వచ్చింది. జస్ట్ 2 minutes అయింది, ఇప్పుడే చూపించా కదా వి స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అని. సీ నౌ ద లేక్ ఇస్ క్లియర్లీ విజిబుల్. సో ఎంత ఫాస్ట్గా ఫుల్ క్లియర్ అయిపోయిందిరా, అదే చెప్తున్నా. త్వరగా తినేసి వెళ్దాం. ఓకే, సో నా ఆర్డర్ వచ్చింది. నేను పన్నీర్ పరాటా విత్ చోలే చెప్పాను. ఏం చెప్పారా? నేను పూరీ బాజీ. నీకు చాలా ప్రేమతో చేస్తున్నట్టున్నా డ్రింకర్ అలా. వచ్చేసింది పూరీ బాజీ. సో వీఆర్ హ్యావింగ్ ఎట్ ది భవన్ లేక్ వ్యూ లేక్ కెఫే. నైస్ ప్లేస్. అబ్బా బాగా పొంగిచ్చాడు. నీ పూరీలని నైస్ ప్లేస్ అంటున్నావా? So we are going in the boat. So this is going to be for 25 minutes అలా అంట. ఒక ఫుల్ రౌండ్ we are going. ఎంత డీప్ ఉంటుందంట? 120 meters. అబ్బో, लाइफ कोट कुछ नहीं देते? लाइफ जैकेट दोनों को। సో మా బోట్ ట్రిప్ అయిపోయింది. 25 minutes కూడా ఏం పట్టలేదు, 10 నిమిషాల్లో అయిపోయింది. బట్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మాల్ రోడ్కి వెళ్ళి అక్కడ కొంచెం తిరిగి విల్ స్టార్ట్ బ్యాక్ టు దేహరాదూన్. ఎందుకంటే బై నైట్ ఫాల్ అట్లీస్ట్ హరిద్వార్ వరకు రీచ్ అయితే హరిద్వార్ నుంచి దేహరాదూన్ ఇంకా చాలా దగ్గరే. బికాజ్ హరిద్వార్ వరకు రోడ్స్ అంతేం గొప్పగా లేవు, హరిద్వార్ నుంచి ద రోడ్ ఇస్ రియలీ గుడ్. అందుకని సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్. దిస్ ఇస్ సచ్ అ బిగ్ ఫుట్బాల్ గ్రౌండ్ లేక్ పక్కనే. అంటే హిల్ స్టేషన్లో ఇంత పెద్ద ప్లెయిన్ ల్యాండ్ దొరకడం కష్టం కదా. అండ్ నైస్ ది అలాటెడ్ ఇట్ ఫర్ స్పోర్ట్స్. వీఆర్ లీవింగ్, ఎందుకంటే ట్యూస్డేస్ మార్కెట్ ఉండదంట. సో ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ముక్తేశ్వర్ ఈ ప్లేసెస్ అన్నీ అరౌండ్ 40-50 kilometers. కానీ ఇంకా అటు సైడ్ అంతా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అట్ ప్రెసెంట్ నైన్తాల్ వరకు చూడడానికి వద్దాం అనుకున్నాం కదా. లేక్ దగ్గర డ్రోన్ ఫ్లై చేయడానికి అవ్వలేదు, పర్మిషన్ తీసుకోవాలంట. అందుకే ఇంకా అక్కడ దిగడానికి అవ్వదా. నిన్న అయితే నైట్ టెంపరేచర్ అరౌండ్ 18 degrees అలా ఉంది. నైట్ ఇంకా ఊరికే పొగులు వస్తాయి కదా, అంత చల్లగా ఉంది. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు 22-24 ఉంటుందేమో. చల్లగానే ఉంది, బట్ నిన్న వచ్చినప్పుడు ఉన్నట్టు లేదు క్లైమేట్. ఎండ్ ఉంది, నాకు అసలు ఏం అన్నిట్లో. నిన్న మేము అసలు వెళ్ళినప్పుడు ఎన్ని రాళ్ళు లేవు అసలు. అది ఫాగ్ ఉంది కదా, దగ్గరికి వచ్చేందరికి ఏం కనిపించలో. 20లో వెళ్తున్నాను నేను లిటరల్లీ. గోప్రోలో చూసిన వెళ్ళాలేమో, గోప్రోలో కొంచెం బాగానే ఉంది విజిబిలిటీ. ఆహా, మధ్యలో వాటర్ ఫాల్ కూడానా? వాటర్ ఫాలా, వాటర్ క్రాసింగా? వీఆర్ అవుట్ ఆఫ్ ఫాగ్. ఈ కార్కి ఏమైంది? మరి దారుణంగా డ్యామేజ్ అయింది.
హిల్స్ అయితే దిగేసాము. కిందకి వచ్చిన వెంటనే ఎంత క్లైమేట్ చేంజ్, ఫుల్ ఎండ ఉంది. ఎండ ఉన్నా పర్వాలేదు, నిన్నట్లాగా హ్యూమిడిటీ లేకపోతే చాలా. నేను అసలు ఎండ లేదు రైడ్ అంతా, కానీ ఎంత హ్యూమిడిటీలో. నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక 100 కిలోమీటర్స్ వచ్చాము కదా మధ్యలో, అక్కడ రోడ్స్ అంత బాగాలేదు. ఈ డిఫరెంట్గా ఉంది. టైం 4:10 అయింది. వి స్టాప్ ఫర్ లంచ్. నజియాబాద్ అన్న ఊరు జస్ట్ ఇప్పుడే క్రాస్ అయ్యాము. యూపీ 20 కేఫ్ అంట. వి విల్ హ్యావ్ సంథింగ్. ఇక్కడ నుంచి ఇంకా 100 ఉంది దేహరాదూన్ అంతే. లంచ్ కాగాము. అసలు ఇలాంటి ఊరు మధ్యలో సడన్లీ ఇంత మంచి కేఫ్ దొరుకుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ప్లేస్ ఇస్ రియలీ కూల్ యాక్చువల్లీ. దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్. యా, సో క్యూట్ కదా. సో ఐ ఆర్డర్డ్ వైట్ సాస్ పాస్తా అండ్ మొయితో. నువ్వేం ఆర్డర్ చేసావురా? చాక్లెట్ మిల్క్ షేక్, నూడిల్స్. సో ఇక్కడ తినేసి వి విల్ లీవ్. దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ కూల్. పాస్తా అయితే చాలా బాగా చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి ప్లేస్లో ఇలాంటి కేఫ్ ఉంటుందని. యూపీ 20 కెఫే. లోపల ఇంటీరియర్స్ కూడా భలే, మొత్తం బైకర్స్ థీమ్ లాగా ఉంది. డోంట్ నో వాట్ హ్యాపెండ్. మాకు విచిత్రంగా బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఐ గెస్ 2 4 వీలర్స్ ఒకేసారి బ్రిడ్జ్ మీదకి వచ్చా. వెళ్దామా? 2 వీలర్స్ వెళ్ళిపోతుంది. మీరు కొట్టుకోండి, మేము దూరేసి వెళ్ళిపోతాం. ఓ మై గాడ్, అసలు ఏమీ లేని ప్లేస్లో కూడా ఇంత ట్రాఫిక్ జామా. ఈ రీచ్డ్ హరిద్వార్. ఎంత ఫ్లో ఉంది చూడు. గంగా నది. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు ఆ బ్లూ బ్రిడ్జ్ అట్లా వెళ్ళాం. క్లైమేట్ ఇస్ సో గుడ్. గంగా నది. వీఆర్ ఎట్ హరిద్వార్. చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి అరౌండ్ 37-40 కిలోమీటర్స్ ఉంటుంది దేహరాదూన్. ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది. ఎస్పెషలీ రైనీ సీజన్లో మొత్తం అలా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది వాటర్. వేరే సీజన్స్లో అయితే భలే బ్లూ అండ్ గ్రీన్గా చాలా బాగుంటుంది. హరిద్వార్ బ్రిడ్జెస్ ఆర్ సో కలర్ఫుల్. సెపరేట్గా హరిద్వార్ మీద ఒక బ్లాగ్ చేస్తాం. బయలుదేరిన తర్వాత నుంచి రైడ్ చాలా ఎంజాయ్ చేస్తున్నా. బికాస్ ద క్లైమేట్ ఇస్ పర్ఫెక్ట్. వాన పడినట్టుంది మొత్తం, ఇటువైపు చల్లగా ఉంది. అండ్ ద సన్ ఇస్ చేంజింగ్. టైం అరౌండ్ 6:30 సన్ సెట్ అయిపోతుంది. ఇక్కడ అరౌండ్ 7:15 ఆ టైంకి అవుతుంది. ఓకే, వీఆర్ ఇన్ దేహరాదూన్. లాస్ట్ 50 కిలోమీటర్స్ అయితే 25 మినిట్స్లో వచ్చేస్తాం. బికాజ్ ఆబ్వియస్లీ 6 lane రోడ్. సిటీ అయితే ఎంటర్ అయిపోయాము. ప్రాబబ్లీ ఇన్ 10 minutes విల్ రీచ్ హోమ్. ఐ విల్ సీ యూ దేర్. ఓకే, వీఆర్ బ్యాక్ హోమ్. సో నైనితాల్ సిరీస్ ఎండ్స్ హియర్. ఉన్న 2 daysకి సిరీస్ అంటున్నా. సో వీ హ్యావ్ ది Dominar 400. ఇఫ్ యూ వాంట్ మీ టు రైడ్ దిస్ బైక్, కమెంట్ అండ్ లెట్ మీ నో. నెక్స్ట్ రైడ్లో ఇదే రైడ్ చేస్తాను. ఎలా ఉందిరా నైనితాల్ రైడ్? So it was last minute planned and chala baga ayindi. So if you guys like this video, like, share and subscribe. I hope ee vlog meeku nachindi. See you in the next vlog. Jai Hind. Good morning from Manali. Good morning from Nainital.